ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు సింపుల్గా గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ఈ గోంగూర పప్పు వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. అయితే ఇప్పుడు ఒక కప్పు నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాంట్లో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మన గోంగూర ఆకులను వేసుకుని ఉడికించుకోవాలి. గోంగూర ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే కొంచెం వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటే మనకి ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును వేసి కలిపి ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకుని వేడి